దొండకాయ కారాన్ని ఈ విధంగా చేసుకుంటే 20 రోజుల పాటైనా నిల్వ ఉంటుందండి. మనం ఎక్కడికైనా ఊర్లు వెళ్ళేటప్పుడు లేదా హాస్టల్లో ఉన్న వాళ్ళకి పంపించడానికి ఈ విధంగా మనం చేసుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుందండి. అయితే దానికోసం ముందుగా దొండకాయల్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక దొండకాయని 8 సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలండి. అయితే ఈ దొండకాయలోకి ముందుగా మనం రాళ్ళుప్పు అంటాం కదండి, అది వేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వాటికి రాళ్ళుప్పుతో కలుపుకొని ఈ దొండకాయలు అనేవి బాగా మెత్తగా నీరు వదిలేలాగా పిసుక్కోవాలండి. ఈ విధంగా నీరు వదిలిన తర్వాత ఆ దొండకాయలు అనేది ఆ రసం పోయి మెత్తగా తయారవుతాయి. ఈ మెత్తగా తయారైన తర్వాత మనం జనరల్గా తాలింపు వేసుకొని ఈ దొండకాయలని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీనికోసం ఒక కారాన్ని తయారు చేసుకోవాలండి. ఆ కారం ఏంటంటే పల్లీలు, జీలకర్ర, కళ్ళుప్పు, చిన్నులపాయలు ఇవన్నీ వేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం గొడ్డు కారం అంటాం కదా, కారంలో ఏమీ యాడ్ చేయకుండా ఉంటాము. ఆ కారాన్ని ఇందులో యాడ్ చేసుకొని మరొకసారి మిక్సీ చేసుకొని ఈ ఫ్రై అయిపోయిన దొండకాయ ముక్కల్లో వేసుకొని ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పల్లీలు వేయటం వల్ల చాలా